ఇక చూడు కథ ఇది ఇట్లా ఉందా 100 మందికి 100 మంది ఓటర్లకు నేత గీ ముందు చూపు మన పథకాలు ఇచ్చేటప్పుడు 100 మందికి ఒక నేతను అంటారా డివిజన్కు 2 మంత్రులు అంట ఒక్క డివిజన్కు అంటే అర డివిజన్కు ఒక మంత్రి 100 మందికో నేత మరి ఇదే చూపు రాష్ట్రంలో పేదల వైపు ఎందుకు ఉండదు రాష్ట్రంలో వైద్య పరిస్థితులు అధ్వానమైన పరిస్థితిలో ఉంటే మరి కనీసం ఆ 100 మందికి ఒక నేతను ఎందుకు పెట్టాము ఎంజిఎంలో 2 చంటి పోరగాళ్ళు చంటి పిల్లల్ని వేసుకొని వాళ్ళ గ్యాస్ సిలిండర్ వాళ్ళు పట్టుకొని ఆక్సిజన్ సిలిండర్ పట్టుకొని పోతా ఉంటే మూత ఊడిపోతే అక్కడ ఎటువైంది మనది సోయి షాద్ నగర్లో ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ అమ్మ సెల్ ఫోన్లు పట్టుకొని టైంపాస్ చేస్తూ ఉంటే మన సోయి ఎటువైంది సంగారెడ్డిలో అధ్వానమైన పరిస్థితిలో హాస్పిటల్స్ డాక్టర్స్ ఉంటే మన సోయి ఎటువైంది నిన్న షాద్ నగర్లో పిల్లలందరూ రోడ్ల మీదకి వస్తూ ఉంటే మరి విద్యాశాఖ ఎటుపోయింది అప్పుడు ఉండదా మన ప్రజలకు మనం నిర్దిష్టమైన పరిపాలన అందించాలి మనం ఎన్నుకున్న ప్రజలకు మనం పర్ఫెక్ట్గా పరిపాలన ఇవ్వాలి వాళ్ళకి సౌలతులు ఇవ్వాలి అన్న సోయి అప్పుడు ఉండదా మరి ఎందుకు కేవలం ఎలక్షన్స్ కలెక్షనేనా ఎలక్షన్ వస్తేనే మనకు ప్రజలు గుర్తుకొస్తారు ఎలక్షన్ వస్తేనే అన్నీ గుర్తుకొస్తాయి తర్వాత రాముడేటో రాకాసుడేటో అన్నట్టు ఉన్నది రేవంత్ రెడ్డి పరిపాలన 100 మంది ఓటర్లకు నేత అంట 7 పోలింగ్ కేంద్రాలలో రాష్ట్ర నాయకుడు అమ్మ 7 పోలింగ్ కేంద్రాలకు రాష్ట్ర నాయకుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై సీఎం మంత్రుల సమావేశంలో కీలక నిర్ణయాలు రేపటి నుంచి మరోమారు రేవంత్ ప్రచారం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రతి 100 మంది ఓటర్ల బాధ్యతను ఒక్కో నేతకు అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది వీరిపైన 7 లేదా 8 పోలింగ్ కేంద్రాలకు ఒక రాష్ట్ర నాయకుడిని పర్యవేక్షకుడిగా నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు ఎక్కడ ఏమరపాటు వద్దని స్పష్టం చేశారని తెలిసింది ఆదివారం ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులకు సీఎం నివాసంలో విందుతో పాటు అంతర్గత సమావేశం ఏర్పాటు చేశారు ఎంపీ మల్లు రవి కూడా దీనికి హాజరయ్యారు ఉప ఎన్నికపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి ఇప్పటివరకు పార్టీ ప్రచారం ఎక్కడ ఎలా ఉంది డివిజన్ల వారిగా నేతల పనితీరు అదే ఆ తదితర అంశాలపై సీఎం ఆరా తీశారు ఏ డివిజన్లో రాష్ట్ర నేతలు ఎవరు ప్రచారం చేస్తున్నారని తెలియజేస్తారు రేవంత్ రెడ్డి గారు మీరు చేసేది మంచిగానే ఉంది కానీ ఏ డివిజన్లో మా పేద ప్రజలకు బియ్యం అందుతుంది ఏ గాడిద కొడుకు ఆ బియ్యాన్ని కొట్టుకపోతున్నారు ఏ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మా పేద బిడ్డలకు వైద్యం అందుతుంది ఆ మండలంలో ఎంతమంది ఉన్నారో ఆ మండలంలో కనీసం వైద్య సౌలతులు ఎట్లా ఉన్నాయి మండల ప్రజలకు కనీసం బ్లడ్ ఏంటంటే రక్త పరీక్షలు మూత్ర పరీక్షలకు కనీసం ఒక చిన్న ల్యాబ్ ఉందా ఇటువంటి సోయిన్న మాటలు మాట్లాడాలి ఆ పేద బిడ్డలు చదువుకోవడానికి సౌలతులు ఉందా పేద బిడ్డలు కనీసం నీళ్లు తాగుదామంటే ఆ బడిలో కనీసం ఆ నీళ్లు ఉన్నాయా ఆ బడిలో సౌకర్యాలు ఉన్నాయా అని ఎందుకు చూడవే ఎలక్షన్లు వచ్చినప్పుడే అన్నీ గుర్తుకొస్తాయి మీకు ఇది 100 మంది ఓటర్లకు నేత అంట మంచిగానే ఉండదు మీ పని ఇక షేక్పేట నాలా అంబేద్కర్ నగర్లో ప్రచారంలో భాగంగా యువకుడికి కరపత్రం అందజేస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని చూస్తూ ఉన్నాం ధైర్యం ఉంటే సన్న బియ్యం పథకాన్ని రద్దు చేయండి సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్ ముఖ్యమంత్రి హద్దులు దాటి మాట్లాడుతున్నారనే ధ్వజం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి హద్దులు దాటి మాట్లాడుతున్నారని కాంగ్రెస్కు ఓటేయకపోతే సన్న బియ్యం పథకాన్ని రద్దు చేస్తామని బెదిరించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు సన్న బియ్యం వాళ్ళు ఇచ్చేదా కేంద్రం ఇస్తుంది కాబట్టి అటువంటి పథకాలను రద్దు చేస్తే ఆగమవుతారు వాళ్ళే ఆగమవుతున్న కాంగ్రెస్ ఇప్పటికే ఆగమవుతున్న కాంగ్రెస్ అంటే మొత్తమే ఆగమవుతారు